రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 45 రోజుల తర్వాత అయితే పాఠశాలలు అయితే పునః ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు అయితే పాఠశాలలకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. బడి బాట కార్యక్రమం సైతం వైపు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని మోడల్ స్కూల్లో ఉన్నాము. మనతో పాటు ప్రిన్సిపాల్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఆ పాఠశాల అయితే వాళ్ళ నుంచి అయితే ప్రారంభమవుతుంది. దాదాపు 45 రోజుల తర్వాత అయితే ప్రారంభమవుతుంది. అంటే ఎలా ఉంది, అంటే ఆ విద్యార్థులు వస్తారా సార్? 40 రోజుల తర్వాత దాదాపు 45 రోజుల తర్వాత మళ్ళీ పాఠశాల పునర్ప్రారంభం వచ్చిన సందర్భంగా ఆల్రెడీ మాకు టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మేము సమకూర్చుకున్నాం. ఈరోజు పునఃప్రారంభంగా వచ్చి గౌరవ మండల ప్రజాప్రతినిధులతో యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు పిల్లలు కూడా అంత రావచ్చు, బహుశా మరి ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అందరు రావాలని మెసేజ్ పెట్టాం. అందరూ కూడా ఫోన్ చేస్తాను. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఏకరూప దుస్తులు కావచ్చు, ఇవన్నీ అయితే సిద్ధమయ్యాయి. మొదటి నుంచే ఇస్తామని చెప్పేసి చెప్తారు కదా, అంటే ఇవాళ ఏమైనా ఇస్తారా సార్? ఇలా ఇస్తున్నామండి. ఏకరూప దుస్తులు సిద్ధంగా ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి, ఈవెన్ నోట్ బుక్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని కూడా సిద్ధం చేసుకొని మేము రెడీగా ఉన్నాం. ఇలా రాగానే మేము ఇచ్చేస్తామండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం రావడం జరుగుతుంది. అంటే మీరు సైతం క్యాన్వసింగ్ అయితే చేస్తున్నారు, బడి బాట కార్యక్రమం సైతం కొనసాగిస్తున్నారు. ఏంటి తేడా ఏం చెప్తున్నారు? అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? తల్లిదండ్రుల నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి. మా దగ్గర 6th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం కాబట్టి రిజల్ట్ పరంగా కూడా ప్లస్ మంచి ఫ్యాకల్టీ ఉంది, ప్లస్ మంచి అనుభవజ్ఞ టీచర్స్ ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి తరఫిస్తున్నాం. ఇటు కంప్యూటర్స్ కానీ, అటు వొకేషన్ కానీ, ఇటు అటల్ టింకరింగ్ ల్యాబ్ మాకు ఉంది. మంచి ల్యాబ్స్ ఉన్నాయి, మంచి వసతున్నటువంటి పాఠశాల కాబట్టి మేము అన్నీ కూడా పిల్లలకు అందుబాటులో ఉంచి చెప్తున్నాం కాబట్టి మంచి రెస్పాన్స్ అనేది స్పందన వస్తుందండి. మన మండలం కాకుండా పక్క మండలం నుంచి కూడా పిల్లలు చాలామంది కూడా రెస్పాన్స్ చూపిస్తున్నారు. అందరూ కూడా మేము అవకాశం ఇచ్చేసి వాళ్ళకి సీట్లు ఇవ్వే ప్రయత్నం చేస్తాం. ఎంతమంది ఉన్నారండి విద్యార్థులు? ఎంతమంది ఉన్నారు సార్ ప్రస్తుతం? స్కూల్ వచ్చేసి 500 స్ట్రెంత్ అండి, కాలేజ్ వచ్చేసి 320 ఉంటుంది. స్కూల్ వచ్చేసి మాకు 500 వరకు మాకు దాదాపు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్యాన్వాసింగ్ కూడా బాగా చేస్తాం, రెస్పాన్స్ బాగుంది మాకు. ఓకే, అంటే సఫిషియెంట్ స్టాఫ్ ఉందా? సఫిషియెంట్ స్టాఫ్ ఒక 6 టీచర్స్ లేదు కానీ అవైలబుల్ టీచర్ మా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఈ ఇయర్ ఏంటంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా మాకు ముందుగానే వాళ్ళను ఎగ్జిబిట్ టీచర్ మాకు సమకూర్చారు కాబట్టి ఇలాంటి నేను లోటు లేదు సార్. ఓకే, అంటే మన పర్సెంటేజ్ ఎలా ఉంది సార్? అంతేకాకుండా మన జీపీఏ సంబంధించి ఎంత వచ్చింది? పర్సెంట్ 100% వచ్చిందండి. 94 మెంబర్స్ అంటే 100% వచ్చింది. అందరూ కూడా 9.8 9.7 వరకు అందరూ బాగా రిజల్ట్ బాగా వచ్చింది. రిజల్ట్ బాగుంది. ఇప్పుడు స్ట్రెంత్ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? స్ట్రెంత్ అంటే మా ఉన్న సీట్స్ మేము నింపుతాం కాబట్టి మాకు ఎక్కువ సీట్స్ లిమిట్ దాటి తీసుకునే అవకాశం లేదండి. 100 సీట్సే నింపుకోవాలి, ఎక్కువ తీసుకునే అవకాశం లేదు. అందరూ కూడా పిల్లలు ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వస్తారు కాబట్టి ఎక్కువ తీసుకునే అవకాశం లేదు మనకి. ఓకే, అంటే ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం అయితే కొంత వర్క్ సైతం నడుస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎన్ని రోజులు పట్టవచ్చు సార్? అంటే అంతేకాకుండా ఏమేమి పనులు నడుస్తున్నాయి? ఆదర్శ పాఠశాల కింద మాకు కూడా అంటే 2వ దశలో మాకు కూడా కొన్ని పనులు మాకు ఇచ్చారండి. ముఖ్యంగా పైన చూస్తే కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ కొన్ని అవి రిపేర్ చేస్తున్నాము. అలాగే డోర్స్ కూడా కొన్ని ఫిక్సింగ్ చేస్తున్నాం, విండోస్ కొన్ని ఫిక్స్ చేస్తున్నాం. 2 రోజులు అయిపోతుందండి. అయితే అయిపోతుంది, పిల్లలు కూడా సిద్ధంగా ఉంటాయి. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము. మనతో పాటు అయితే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అయితే ఉన్నారు. ఇక్కడైతే సఫిషియెంట్ స్టాఫ్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత అయితే శిక్షణ తరగతులు అయితే ఇప్పిస్తున్నాము. ప్రైవేట్ పాఠశాలకి అయితే వెళ్ళదు, ఉచిత విద్యా బోధన అయితే అందిస్తున్నాం. అంతేకాకుండా మిడ్ డే మీల్స్ కావచ్చు, అంతేకాకుండా ఏకరూప దుస్తులు, అన్ని సకల సదుపాయాలు అయితే మేము కల్పిస్తున్నాము. ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకైతే పిల్లలైతే పంపించాలని అయితే వీరైతే తెలియజేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఒకవైపు బడి బాట కార్యక్రమం సైతం కొనసాగుతుంది. ఏదైనప్పటికైతే తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకైతే విద్యార్థులను పంపించాలని అయితే వీరైతే తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బుక్స్, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్స్, గ్రౌండ్స్ అన్నీ అయితే కల్పిస్తున్నారని చెప్పేసి అయితే ప్రధాన ఉపాధ్యాయుడు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.